ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పంచాయతీ పెట్టించి నాగవల్లిని ఇంటికి తీసుకొస్తానన్నావు, ఏమైందన్నా? నేను పంచాయతీ పెట్టించినా తీర్పు చెప్పాల్సింది వాడే కదమ్మా. అందుకే ఊరు జనం మొదటి కాన్పు పుట్టింట్లో జరిగితే తప్పేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. చూసారా, ఊరే గంగ నిర్ణయాన్ని తప్పు పట్టలేదు. ఇక మీరు చేసేది ఏం లేదండి. ప్రసవం బాగా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకోవాల్సిందే. చిన్నప్పటి నుంచి నేను అనుకున్నదే జరిగింది తిరుపతి. వయసు పెరిగే కొద్దీ సూపు ఎట్టా తగ్గుతుందో నా మాటకి సరికట్టా తగ్గిపోతా ఉండాది. అదే నాకు నచ్చలేదు. ఈ ఇంటి కోడలు నేను చెప్పినట్టేనాలా? కొట్టబోయేది ఇంటి వారసురాలు. నేను చెప్పిన చోటే కాన్పు జరగాల. ఆ స్వామీజీ చెప్పింది మనసులో పెట్టుకొని బిడ్డకేదైనా హాని కలిగించాలి అనుకుంటున్నారా? మా అన్నయ్య అలా అనుకునుండుంటే ఈ పాటికి నాగవల్లి కడుపు కరిగి మీ అందరి కళ్లల్లో బాధ పెరిగేదొదినా. అన్నయ్య మనసు మార్చుకున్నాడు. నాగవల్లి డెలివరీ ఇక్కడ జరిగితేనే అన్నయ్యకి ఒక విలువ, గౌరవం ఉంటుందని నాగవల్లిని ఇక్కడికి రప్పించాలని ఆశపడతా ఉండాడు. ఆశపడుతున్నారో, శాశ్వతంగా వెళ్లిపోవాల్సొస్తుందోనని కంగారు పడుతున్నారో నాకు తెలీదు. కానీ మీరనుకున్నది మాత్రం జరగదు. ఎందుకు జరగదో? ఎందుకంటే గంగకి చెల్లెళ్ళంటే ప్రాణం. ఇలాంటి సమయంలో కూడా మనల్ని నమ్మి తన్నిక్కడికి పంపించడు. మీకు విలువ, గౌరవం అవన్నీ ఏమైనా ఉంటే తర్వాత బిడ్డని పెంచడంలో అవన్నీ చూపించండి. మనం అడిగితే పంపించడు, కాని పంచాయతీలో పెద్దలందరూ చెప్తే వింటాడు కదోదినే. ఆ పెద్దలు మీ మాటలు వినట్లేదనే కదా బాధపడిపోతున్నారు. తిరుపతి, ఈ ఇంట్లో నాగవల్లి లేదు, పనమ్మాయి వచ్చినట్లేదు. వెళ్ళి పని చూడు. నేను పని చూస్తాను కానీ మీరు పంతం నెగ్గడానికి మార్గం ఆలోచించకండి. ఎందుకంటే అదంతా వృధా ప్రయాస. ఆస్తమా వచ్చి ఆయాస పడిపోయే వదిన కూడా వార్నింగ్లు ఇస్తా ఉండదన్నాయ్. అంతా గంగగాడున్నాడన్న ధైర్యం పాపాలు. ఇంతకీ పంచాయతీలో పెద్దలతో చెప్పించాలనుకుంటున్నావు. ఎట్టా చెప్పించేది? ఎవరో చెప్తే గంగ వినడన్నాయ్. పంచాయతీలోనే చెప్పించాలా. అదే ఎట్టా పాపాలు? ఈ రోజుల్లో డబ్బుతో కొనంది ఏదీ లేదన్నా. ఆఖరికి పంచాయతీలో చెప్పే తీర్పును కూడా డబ్బాలో పెట్టి అమ్మేస్తున్నారు. గంగకి సపోర్ట్ చేసే వాళ్ళని మనం కొనేస్తే మన పని సులువైపోతుంది. బాయ్ వదినా. నాకు బాయ్ చెప్పడం కాదు, మీ అక్క కడుపులో ఉన్న బిడ్డకి పూట పూటకి హాయ్ చెప్పాలి. మేము చెప్పినా తనెలా రెస్పాండ్ అవుతుంది శివ? అమ్మ తల్లి స్వాతి ముత్యం, పాపకి హాయ్ చెప్పాలి అంటే నాగవల్లికి ఏ పూట కాపూట మందులిస్తూ ఉండాలి అని చెప్తున్నాను. నువ్వు ఏది తిన్నగా చెప్పవా? ఆ తిన్న తర్వాతే మందులు వేసుకోవాలని చెప్తున్నాను బావా. హబ్బబ్బబ్బా, ఇప్పటికే 100 సార్లు చెప్పావు వదినా, మేం చూసుకుంటాం కదా. డెలివరీ అయ్యేదాకా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని శివ గుర్తు చేస్తుందమ్మా. అది మర్చిపోయినా నాగవల్లికి టైం టు టైం మందులు ఇవ్వడం నేను మర్చిపోను కదన్నయ్య. ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా వదినా? స్టేషన్కి వెళ్ళాక కూడా ఇదే ఆలోచించుకో. నువ్వు నిశ్చింతగా డ్యూటీ చేసుకో. అయినా నాగవల్లిని చూసుకోవడానికి నేనుండగా ఇంకా కంగారెందుకు శివ? అహో అవును కదా, నువ్వు మారిపోయావన్న విషయమే మర్చిపోయానన్నయ్య. అప్పుడే అలా మర్చిపోతావు శివ? నేను ఆడింది చిన్న నాటకం కాదు కదా. జీవితాంతం నేను తప్పు చెయ్యను అనే భ్రమలో ఉండిపోయేలా చేశాను. కానీ ఎక్కడ ఏ అవకాశం దొరికినా మీ అంతు చూడకుండా వదిలిపెట్టను. అవును బావా, స్టేషన్కి నువ్వెళ్ళట్లేదేంటి?
ఎన్ని రోజులని ఇలా లీవ్ పెడతావు? ఇప్పుడు నా డ్యూటీ నా భార్యను చూసుకోవడమే శ్రీవల్లి. సరే నేను బయలుదేరుతాను. ఏంటి ఇలా వచ్చారు? లోపలికి వెళ్ళండి వెంకటపతి రాజు గారు, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. శ్రీవల్లి గారు కుడికాలు పెట్టి నా ఇంట్లోకి రావాలంటే ఏం చెయ్యాలని దీర్ఘంగా ఆలోచిస్తున్నానండి. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పెళ్లి సంగతి తర్వాత. కనీసం శ్రీవల్లి గారిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారో లేదో ఈరోజు నాకు క్లారిటీ రావాలండి. అది ఇక్కడ గుమ్మం బయట నిలబడి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుందా? మరేం చేయమంటారండి? శ్రీవల్లి గారేమో అన్నయ్య చెప్పిందే వేదం అంటున్నారు. నేనా తనని మర్చిపోలేకపోతున్నాను. ఎన్ని రోజులు ఎలా ఉండాలో తెలియక తిక్కపడుతున్నానండి. మీకేం తెలుసు నా బాధ? మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నాగవల్లి అక్క బిడ్డ పుట్టి అది పెరిగి పెద్దదై దాని పెళ్లి కూడా చేసేస్తాడు మా అన్నయ్య. హా? రామరామా, అంత మాట అన్నవేంటమ్మా? ఇప్పటికే ఆలస్యం అయిపోతాను. ఆ రాముడి మీద భారమేసి మా అన్నయ్యని అడగండి. గంగాధరం గారు, ఇవి చేతులు కావు కాళ్ళు అనుకోండి. అటు ఇటుగా ఉన్న దేవగారే మారిపోయారంటే ఇంతగా ఆదరిస్తున్నారు. నేను మొదటి నుంచి మీతో మంచివాడిగానే ఉన్నాను. నన్ను నమ్మరేంటండి? మీకు దండం పెడతానండి. నన్ను మీ కుటుంబంలో ఒకటిగా చేర్చుకోండి. శ్రీవల్లి గారు నాకిచ్చి పెళ్లి చేయండి. శ్రీవల్లికి ఇష్టం ఉంది కాబట్టి ఒప్పుకోవచ్చు కదా బావా? అది నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెంకటపతిరాజు. నువ్వు వీళ్ళ మనస్సు కరిగించేసి పెళ్లి చేసుకోవాలనుకున్నా అది జరగదు, జరగనివ్వను. శ్రీవల్లి గారు కూడా వద్దని చెప్పలేకపోతున్నారు. మౌనం అర్ధాంగీకారం అంటారు. అంటే తనకి ఈ పెళ్లి ఇష్టమనే కదా అర్థం. అది కాదు వెంకటపతి రాజు గారు. మీరు ఆగండి శ్రీవల్లి గారు. మీరెలాగో మనసులో మాట చెప్పరు. కనీసం నన్నైనా మాట్లాడివ్వండి. గంగాధరం గారు, ఈ రోజు ఎలాగైనా మీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తానని మాటివ్వాలి. ప్లీజ్ గంగాధరం గారు. గంగాధరం గారు! అరే ఏం చేస్తున్నారండి? కాళ్ళు వదలండి, లేవండి. నేను లేవనండి. మీరు మా పెళ్లికి ఒప్పుకునేంత వరకు నేను పైకి లేవనండి. లేవను. తప్పు ఉంటే నన్ను క్షమించండి. కానీ మీ చెల్లెల్ని నాకే ఇచ్చి పెళ్లి చేయండి. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానండి. కావాలంటే ఇల్లరికం వచ్చేస్తానండి. పెళ్ళైన తర్వాత తను ఎలా అంటే అలా. తన సంతోషమే నాకు ముఖ్యం. మంచి నిర్ణయం తీసుకున్నారు.